కోవూరు పట్టణంలో నిన్న అనగా 27/2/2025 తేదీ సాయంత్రం 5:30-6 గంటల సమయంలో పాటూరు గ్రామానికి పోయే రోడ్డులో అంటే కోవూరు చివర్లో ఊరు చివర్లో ఒక స్నాచింగ్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. ఇందులో అత్తిపల్లి సతీష్ కుమారి అనే ఒక ముసలావిడ మెడలో నుంచి ఇద్దరు మహిళలు ఒక స్కూటీ మీద వచ్చి చైన్ స్నాచింగ్ చేసి కారం జల్లి చైన్ స్నాచింగ్ చేసి వెళ్తుంటే చుట్టుపక్కల పబ్లిక్ ఆమె వాయిస్ విని రియాక్ట్ అవ్వడం వల్ల సరౌండ్ చేయడం వల్ల రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. తర్వాత పోలీసు వారికి అప్పగించడం వల్ల పోలీసు వారి విచారణలో తెలిసిన విషయాలు ఏంటంటే అందులో ఒక వనిత పేరు తానికొండ వాసుకి అని ఒక ఆమె పేరు, ఇంకొక ఆమె పేరు దార్ల జీవిత. వీళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ పిహెచ్సిలలో FNM అంటే ఫీమేల్ నర్స్ ఆర్డర్లిస్ట్గా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ తానికొండ వాసుకి అనే ఆమె ఈ ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్లు ఆడటం వల్ల గతంలో నుంచి కొంత బెనిఫిట్ పొందడం, తర్వాత దాంట్లో లాస్ అవడం జరిగింది. అలా దాదాపు 30 లక్షల దానికి లాస్ అవడం వల్ల ఆ లాస్ను భర్తీ చేసుకోవడం కోసం వేరే చెడు మార్గాలు ఎంచుకునడం జరిగింది. ఇందులో భాగంగా ఈ జీవితను పార్ట్నర్గా చేసుకొని ఎలా ఈజీగా మనీని గెయిన్ చేయాలి అనే ఒక మార్గం వెతుకుతున్నప్పుడు యూట్యూబ్లో స్నాచింగ్ చేయటం ఎలా అనే దాన్ని బాగా ఫాలో అవడం జరిగింది. ఒక వారం నుంచి యూట్యూబ్లో స్నాచింగ్ ఎలా చేయాలని అదే పనిగా స్కూటీకి నెంబర్ ప్లేట్ తీసేసి మనిషిని ఐడెంటిఫై కాకుండా బురకాలుకొని అదేవిధంగా కారం చల్లడానికి కళ్ళలో కారం చల్లి స్నాచింగ్ చేయడానికి కారం పొట్లాలు తీసుకొని నిన్న ఉదయం అంతా నెల్లూరు టౌన్లో తిరగటం జరిగింది. నెల్లూరు టౌన్లో క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల అవుట్స్కర్ట్స్ని సెలెక్ట్ చేసుకుందామనే ఉద్దేశంతో కోవూరు వచ్చి కోవూరులో పాటూరు వెళ్ళే రోడ్లో ఈ ముసలావిడని టార్గెట్ చేయడం జరిగింది. ఈమె కళ్ళల్లో ముందు మంచినీళ్ళు అడిగి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురాగానే ఆ మంచినీళ్ళు తాగినట్టు తాగి ఆమె కళ్ళల్లో కారం కొట్టి ఆ చైన్ స్నాచింగ్ తీసుకొని చేసి స్కూటీలో పెట్టుకొని వెళ్తుంటే ఆమె అరవటం వల్ల చుట్టుపక్కల వాళ్ళు అందరూ రియలైజ్ అయిపోయి కొంచెం సరౌండ్ చేయడం వల్ల దొరకడం జరిగింది. సో ఈ చెడు వ్యసనాలకు బానిస అవడం వల్ల అంటే సోషల్ మీడియాలో ఉండే యొక్క యూట్యూబ్లో వచ్చే చెడు విషయాలకు అట్రాక్ట్ అయిపోయి స్నాచింగ్ చేయడం అనేది జరిగింది. ఇందులో ఇలా గత చరిత్ర అయితే ఏం లేదు, ఇప్పుడే క్యాజువల్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సోషల్ మీడియాను చెడుకు మంచికి రెండుకి ఉపయోగించుకుంటున్నారు. సో దీని మీద కొద్దిగా యువత ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలామంది ఇలాగే చెడు ప్రవర్తనలు బానిస అవుతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది కోరుతున్నాను. అదేవిధంగా ఒంటరి మహిళలు మెల్లో హారాలు విలువైన వస్తువులు వేసుకొని తిరిగే వాళ్ళు కూడా కొంచెం అవుట్స్కర్ట్స్ ఉండే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.